నమస్కారం, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు కోల్డ్ స్టోరేజ్ కి అక్కడి నుంచి జిల్లాలకు పంపేందుకు ఏర్పాటు. రాయి విసిరిందెవరో తేలాల్సిందేనన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో కరోనా కలకలం. హోం క్వారంటైన్ లో 7 సిబ్బంది. ఆ వీడియో చూసి ఆవేశపడొద్దన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హమీద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడి. మరికల మండల కేంద్రంలో అందుబాటులోకి అంబలి కేంద్రం. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న నిర్వాహకుడు చెన్నన్న. ఇక డీటెయిల్స్ చూస్తే న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానాశ్రయంలో కోవిడ్ వ్యాక్సిన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. మొత్తం 37 బాక్సుల్లో 4,40,000 వ్యాక్సిన్లు వచ్చాయి. విమానాశ్రయం నుంచి నేరుగా గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి తరలించారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరవేస్తారు. ఇక తన ర్యాలీపై రాయి విసరడాన్ని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఘటన జరిగిన చోటే ఆయన బైఠాయించారు. రాయి విసిరింది ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సర్ది చెప్పారు. దీనిపై ఆయన ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక్కడే ఉంటా, నీ అంతు చూస్తా, వదిలిపెట్టాను. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ రౌడీజం అణిచివేశా. మళ్ళీ వస్తా, మీ తోక కట్ చేస్తా. మిమ్మల్ని రౌడీలందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. మీ పోలీసులు గారిని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి చేయండి. మీకు చేతగా కొంచెం చెప్పండి, 5 నిమిషాల్లో తేల్చుకుంటా. తమాషా కాదు ఇది. నేను ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటే, ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ లో ఉంటే, ఈ పోలీసులు నాకే రక్షణ లేకపోతే నీకేమే రక్షణ ఉంటుంది? తమలో మీరే ఆలోచించాలి. ఏ పక్క నుంచి వచ్చింది? ఈ పక్క నుంచి వచ్చింది. ఏంటి పోలీసులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఎవరు పోలీసులు ఎవరు లేరా ఇక్కడ? ఇంత పెద్ద మీటింగ్ లో ఎవరు పోలీసులు లేరా? అయితే మీరు పోలీసులు ఎవరు లేకపోతే నీ కిందనే కూర్చుంటా, ఇక్కడనే ధర్నా చేస్తా. పోలీసులు వచ్చారు, అందరూ అక్కడే కూర్చొని నేను కూడా కూర్చుంటా. మీరు అందరూ అక్కడే కూర్చోండి, నేను కూడా కూర్చుంటా. కిందికి వస్తా, అందరూ కూర్చొని మా అక్కడే కూర్చోండి. మాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వండి. అందరూ కూర్చొని ఇక్కడే కూర్చొని చెప్తాను.
ఇక ప్లవనామ సంవత్సరం సందర్భంగా యువనేత నారా లోకేష్ తిరుపతిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది అంటే తీపి చేదు కలయిక అని, జీవితం కూడా కష్ట సుఖాలమయమని ఈ సందర్భంగా అన్నారు. కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు ఉప్పొంగిపోకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. श्रीकृष्ण द्रवहं श्रीकृष्ण बल ब्रह्मणे नमो नमः पूर्वोत्तर संकल्पद प्रकारेण एवं द्रव्यप्रतिष्ठाय अस्यां शोभादिदौ श्रीमान् श्रीमदः परमेश्वर प्रत्यक्ष परमेश्वर प्रीत्यर्थं मम अस्माकं सह कुटुंब क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य महेश्वरः हस्तं प्रक्षाल्य केशवाय स्वाहा ओं नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः विशुद्धाय नमः त्रिविक्रमाय नमोधाय नमः कृष्णाय नमः वासुदेवाय नमः परज्यमनाय नमः पुरुषोत्तराय नमः धौक्षजाय नमः कारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हराय नमः श्रीकृष्ण द्रवहं श्रीकृष्ण बल ब्रह्मणे नमो नमः पूर्वोत्तर संकल्पद प्रकारेण एवं द्रव्यप्रतिष्ठाय अस्यां शोभादिदौ श्रीमान् श्रीमदः परमेश्वर प्रत्यक्ष परमेश्वर प्रीत्यर्थं मम अस्माकं सह कुटुंब ఇక తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో కరోనా కలకలం రేగింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. నానాటికి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 7 సిబ్బంది హోం క్వారంటైన్లో ఉన్నారు. శ్రీ బాలబాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడికి మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రైమరీ కాంటాక్టర్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రంజాన్ ఉపవాస నెల ప్రారంభం సందర్భంగా మైనార్టీలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తనపై ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందన్నారు. దీనిని చూసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆవేశపడొద్దన్నారు. వీడియోని రూపొందించిన హమీద్ అనే వ్యక్తిపై ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టినట్లు తనకు అనిపించడం లేదన్నారు. పోలీసు మరి ఎందుకు దాంట్లో చురుగ్గా పనిచేస్తలేదు అనేది ఒక అనుమానము. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు వీడియో రిలీజ్ చేసిండు అని అంటే ఒక రౌడీ షీటర్ హామీద్ అనే ఒక వ్యక్తి ఒక రౌడీ షీటర్ ఒక రిలీజ్ చేసిండు అంటే ఆ మెసేజ్ ఏంటిది? నేను జగ్గారెడ్డిని అటాక్ చేసిన, ఇక మీతో ఎంత అని ఒక మెసేజ్ ఇచ్చిండు. బహుశా దీని పోలీసుకి బహుశా పెద్ద సీరియస్నెస్ అనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, అపోజిషన్ ఎమ్మెల్యేని అని కావచ్చు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత టీఆర్ఎస్ గ్రూప్స్ కానీ వీళ్ళంతా బాగా వైరల్ చేస్తున్నారట దాన్ని. అంటే వాళ్ళకి సంతోషం కదా టీఆర్ఎస్ లీడర్లకు, అరే జగ్గారెడ్డి దగ్గర పోయి ఇట్లా డాగేసిండు, జగ్గారెడ్డిని భయపెట్టించిండు అని ఇట్లా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా. సరే ఓకే, జగ్గారెడ్డి అంటే ఏంటిది, జగ్గారెడ్డి శక్తి ఏంటిది, జగ్గారెడ్డి బలం ఏంటిదో జగ్గారెడ్డి తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను హిందూ అయినా అతనేమో ముస్లిం అయిపోయాడు. ఇప్పుడు నా వల్ల ఏ మననీకే లేదు అనొద్దు కూడా. మనం ఎప్పుడు కూడా వైలెన్స్ని ఎక్కడ కూడా వైలెన్స్ చేయండి అని ఎవరికి ఎంకరేజ్ చెయ్యము, నేను అది యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే, నేను వీడియో ఎందుకు రిలీజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు నాది ఈ వీడియో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని బాగా ఫేస్బుక్లలో వైరల్ చేస్తున్నారు. అంటే జగ్గారెడ్డి అనే వాడిని ఒక హామీద్ అనే ఒక రౌడీ షీటర్ అటాక్ చేస్తే జగ్గారెడ్డి ఏం చేయలేకపోయిండు అనే ఒక మెసేజ్ ఇచ్చుకునే ఒక ప్రయత్నం అది. ఓకే, నేను దానికి ఏం టెంప్ట్ కాను. నేను నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులకు ప్రతి నా ఎంబడున్న అన్ని కమిటీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా టెంప్ట్ కాకండి, ఎవరు తొందర పడకండి. ఒకవేళ పోలీసు కానీ యాక్షన్ తీసుకోగలిగితే హ్యాపీ. అంటే నా గురించి కాదు, జనరల్గా అసలు ఇంత నేంటిది
అంటే నాకు విచిత్రం ఏంటంటే ఒక జగ్గారెడ్డి మీద ఈ రకంగా ధైర్యం చేసిన వ్యక్తి ఎంబడి ఏ ధైర్యంతో ఎవరు ఒక రౌడీ షీటరు పోయేంత గట్టిగా అడిగినట్టు ఎవరు సపోర్ట్ ఉంది అని ఒక ఇన్వెస్టిగేషన్ కూడా నాకైతే టౌన్ సిఐ. ఇక జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పండుగ రోజే ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రఘునాథపల్లి మండలం నిడికొండ గ్రామంలోని ఇంటి వరండాలో నిద్రిస్తున్న వంగల దినేష్ అనే వ్యక్తిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు. కాపాడేందుకు యత్నించిన మృతుడి బాబాయి వంగల మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విని ఇరుగు పొరుగు వారు రావడంతో నిందితుడు గొడ్డలని అక్కడే పారేసి పారిపోయాడని సిఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో నివసిస్తున్న గ్రామానికి చెందిన వంగల్ సోమనర్సయ్య ఉగాది పండుగ సందర్భంగా తన కొడుకు దినేష్ తో కలిసి గ్రామానికి వచ్చారని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మనసులో పడ్డదే దెబ్బ. ఫస్ట్ పడంగానే లేచి అక్కడ శ్రద్ధలో బాబు అతని పేరు దినేష్. వీళ్ళంతా ఉగాది రోజు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో పూజా కార్యక్రమం చేసుకొని పచ్చడి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. గత 30 సంవత్సరాల నుండి కూడా అదే క్రమంలో వీళ్ళు నిన్న 12/4/2021 నాడు సాయంత్రం అందాజా 7:45 48 గట్ల బయలుదేరి వాళ్ళ స్కార్పియోలో దినేష్ డ్రైవ్ చేయగా దినేష్ సోమనర్సయ్య మరియు వాళ్ళ బాబాయ్ దినేష్ వాళ్ళ బాబాయ్ మంగాల మహేష్ మరియు సత్యనారాయణ అని చెప్పి వాళ్ళ బంధువు నలుగురు కలిసి హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి బయలుదేరి వస్తారు. జనగాం సెంటర్కి రాగానే సత్యనారాయణ వాళ్ళ అత్తగారిది జనగాంలో ఉండడం వల్ల అతను జనగాంలో డ్రాప్ అవుతాడు. ఇక్కడ నుంచి ముగ్గురు కలిసి నిడిగొండకు వెళ్ళి వంగాల మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర ముందట వాళ్ళు భోజనాలు అవన్నీ పూర్తి చేసుకొని 2 మంచాలు వేసుకొని పడుకున్నారు. అబౌట్ రాత్రి అందాజ 12:50 నుంచి 1:10 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గుడ్డలతో వంగాల దినేష్ను మెడ మీద నరకడం జరిగేసరికి అతని అరుపులకు మహేష్ లేచి అతన్ని రెస్క్యూ చేయబోయే సమయంలో అదే అక్యూజుడు అదే గుడ్డలతో మహేష్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దొంగలు విజృంభిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో దుకాణాలు దోచుకుంటున్నారు. వరుస దోపిడీలకు పాల్పడ్డారు. 8 ఔషధ 2 రెడీమేడ్ దుకాణాలు దోచుకున్నారు. అయితే డైలీ మార్కెట్లో గల కిరాణా షాపు చోరీకి యత్నించిన ఫలితం లేకపోయింది. చోరీకి గురైన దుకాణాలను రాజోలు సిఐ దుర్గాశేఖర్ రెడ్డి ఎస్ఐ కృష్ణమాచారి పరిశీలించారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీం రంగంలోకి దిగనుంది. వరుస దొంగతనాల నేపథ్యంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సరేనా ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అంబలి కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కురువ లక్ష్మయ్య 15 సంవత్సరాల నుంచి దీనిని కొనసాగిస్తున్నారు. దీనిని మరికల్ వాసులతో పాటు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేవారు ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సురేఖ, వైసీపీ రవికుమార్ యాదవ్, సర్పంచ్ గోవర్ధన, ఉప సర్పంచ్ శివకుమార్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి అంబలి కేంద్రం గత 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ప్రతి సంవత్సరం మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది వాళ్ళ ఇంట్లో మహిళ ఉన్నందుకు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ఒకరోజు ముందో వెనుకనో స్టార్ట్ చేసి నిరంతరంగా 3 నెలలు గ్రామస్తులు కానీ రహదారుల బాటసారులకు కానీ ఇంకా ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న షాప్ వాళ్ళు కానీ మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కంపల్సరీ అంబలి తాగి వాళ్ళు సేద తీరుతున్నారు. ఈ యొక్క అంబలి కేంద్రాన్ని స్థాపించిన పెద్దలకు లక్ష్మయ్య మామ గారికి, అదేవిధంగా ఇక్కడ నిర్వహించే
వాళ్ళ పని వారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ అంబలి కేంద్రం నిరంతరంగా కొనసాగాలని ఆ దేవుని కోరుకుంటూ ముగిస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప కొండకు వెళ్ళి వస్తున్నాను నేను. మరియు అయ్యప్ప ద్వారా కొంత గొప్ప సేవ చేయాలనే ఉద్దేశంతో నా శక్తి మేరకు గత 15 సంవత్సరాల నుంచి అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ అంబలి గ్రామస్తుల సహకారంతో అయ్యప్ప యొక్క భక్తుల సహకారంతో అంబలి కేంద్రం ఏర్పాటు చేసి అంబలి పోస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఇందుకు అయ్యప్ప భక్తులు కూడా సహకారం నుంచి దీంట్లో మాకు. తర్వాత ఇప్పటికి ఇదే విధంగా నా తర్వాత కూడా నా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు గ్రామంలో ఉన్న సర్పంచులు తర్వాత మిగతా నాయకులు కూడా మాకు సహకరించారు. ఇక నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం మహిళా సమాఖ్య ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గట్కోల్, తాళరామడుగు, కొండాపూర్, సిరికొండ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, వైసీ ఎంపీపీ తోట రాజన్న, జెడ్పీటీసీ మాన్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు రమేష్, దేవేగౌడ్, చిన్నారెడ్డి, జ్యోతి రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో వాళ్ళు పోసినట్టయితే వాళ్ళకు ఏఈఓ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ యొక్క వరిని వడ్లను ఆ తర్వాత మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. వడ్లను తీసుకున్న తర్వాత 24 గంటల లోపల మనకు వారికి సంబంధించిన వివరాలను, ఎన్ని వడ్లు ఇచ్చారు, ఏ రైతు, వారికి సంబంధించిన వివరాలను ఎంట్రీ చేసినట్టయితే ఒక 2 రోజుల లోపల వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళ యొక్క కాంటా జరిగినప్పుడు దగ్గరుండి వాళ్ళకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉంది. మనకు సిరికొండలో మొత్తం కొనుగోలు కేంద్రాల లోపలికి రైతులు వచ్చే సమయంలో కోవిడ్ నిబంధనల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటిస్తూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అట్లాగే కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో పనిచేసే వ్యక్తులు, హమాలీలు కూడా వారికి కూడా మేము తగు జాగ్రత్తలతోటి వాళ్ళకు టెస్టులు కూడా చేయిస్తాము. వారికి కూడా మేము మండల స్థాయిలో టీకాలు ఇప్పించి, కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించి వాళ్ళని కూడా మేము అన్ని టెస్టులు చేయించిన తర్వాతనే వారిని మనం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి మాస్కులు ధరించి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అట్లాగే మా యొక్క సెంటర్ దగ్గర కూడా కోవిడ్కి సంబంధించి శానిటైజర్ పెడతా ఉన్నాము. ఆ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు దూరం పాటించాలని చాగలమర్రి ఎస్ఐ మారుతి కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాస్క్ లేకుండా తిరిగే వారికి జరిమానా విధిస్తున్నామని అన్నారు. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని చెప్పారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నమస్కారం. ఈ చాగలమర్రి మండలంలో చాగలమర్రి గ్రామంలో ఈ కరోనా ఉధృతంగా పెరుగుతున్న కారణంగా అందరికీ మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నాము. అందులో భాగంగానే ఈ మాస్కులను ఫ్రీగా అందరికీ అందజేస్తున్నాము. కొంతమందికి మా చేతనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఈ కరోనా నుంచి మనం దూరంగా ఉండాలని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించిన వాళ్ళపైన మేము జరిమానా విధిస్తున్నాము. ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించడం రాని పక్షంలో వాళ్ళకి జరిమానా విధిస్తూ అవగాహన కల్పిస్తున్నాము. నమస్తే. నమస్కారం. ఈ చాగలమర్రి మండలంలో చాగలమర్రి గ్రామంలో ఈ కరోనా ఉధృతంగా పెరుగుతున్న కారణంగా అందరికీ మాస్క్. ఇక ఉగాది సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో కళాతరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉగాది పురస్కార ప్రధానోత్సవంలో భాగంగా పలు పోటీ కార్యక్రమాలు నిర్వహించారు.
బైరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తహసీల్దారు సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలన్నారు. కుప్పం ఎంజే డాన్స్ అకాడమీ విద్యార్థులు మొదటి బహుమతిని గెలుచుకున్నారు. Seniors Group 4 MJ Dance Studio from Kuppam. ఇక రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ప్లవనామ సంవత్సరంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. షడ్రుచుల మేళవింపుతో కుటుంబాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్నారు. ఓం ధ్రువం దేవాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారేణ ముహూర్తస్సుముహూర్తస్సు. బ్యాక్ వచ్చేసి తమ్ముడు సార్ కాకా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు కోల్డ్ స్టోరేజ్ కి తరలించిన అధికారులు అక్కడి నుంచి జిల్లాలకు పంపేందుకు ఏర్పాటు. రాయి విసిరిందెవరో తేలాల్సిందేనన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో కరోనా కలకలం. హోం క్వారంటైన్ లో 7 సిబ్బంది. ఆ వీడియో చూసి ఆవేశపడొద్దన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ మీదపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడి. మరికల మండల కేంద్రంలో అందుబాటులోకి అంబల్ కేంద్రం. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న నిర్వాహకుడు చెన్నప్ప. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.